everyone, welcome back to our channel. This is Vasvi. So ee roju video vachesi purple lo nenu konni skin care items తీసుకున్నాను అన్నమాట. ఏం తీసుకున్నాను నేనేం యూస్ చేస్తానో చెప్తాను. అందరూ ఎక్కువగా నన్ను అడుగుతున్న క్వశ్చన్స్, అక్క నువ్వు ఏం సన్ స్క్రీన్ యూస్ చేస్తావు, ఏం సెరం యూస్ చేస్తావు అని చెప్పి. సో ఈ రోజు వీడియోలో నేను ఏం యూస్ చేస్తాను, పర్పుల్ లో ఏం ఆర్డర్ పెట్టుకున్నానో కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత కాస్ట్ అయింది అండ్ ఏమేమి యూస్ చేస్తాను అన్ని కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను 4-5 మంత్స్కి ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ నాకు 5 months వస్తాయి. సో 5 monthsకి ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే చాలు. సో ఇవన్నీ కూడా నాకు 4000 చేంజ్ అయ్యాయి అన్నమాట ఆర్డర్. సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ చూపిస్తాను. దాంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ప్లమ్ షాంపూ అన్నమాట. ఇది వచ్చేసి ప్లమ్ షాంపూ, మిల్క్ అండ్ పెప్టైడ్ స్ట్రెంగ్త్ అండ్ షైన్ షాంపూ. నిజంగా ఇది నేను 3-4 బాటిల్స్ అనమాట. ఇది 4th బాటిల్ అనుకుంటా యూస్ చేయబట్టి. లుక్ ఎట్ మై హెయిర్. ఒకప్పుడు అయితే చాలా డ్రైగా ఉండేది నా హెయిర్, విరిగిపోతూ ఎంత గ్రోత్ వచ్చినా కూడా మధ్యలోకి వచ్చేసరికి విరిగిపోతూ ఉండేది అనమాట. సో నాకైతే ఇది మెయిన్ గా హైడ్రేషన్ కి చాలా యూజ్ అయింది. ఇది మెయిన్లీ ఎవరికైతే డ్రై హెయిర్ ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. హైడ్రేషన్ ఇంపార్టెంట్ హెయిర్ కానీ స్కిన్ కైనా కూడా. హెయిర్ కానీ స్కిన్ కానీ హైడ్రేటెడ్ గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండయన్నమాట. సో ఇప్పుడైతే నాకు ఇలా హెయిర్ మధ్యలోకి వచ్చేసరికి విరిగిపోయేది చాలా. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి గ్రోత్ ఉండేది చాలా, కాకపోతే చాలా విరిగిపోతూ ఉండేది. సో నాకు ఇది యూజ్ చేస్తున్నప్పటి నుండి ఆ ప్రాబ్లం అయితే తగ్గిపోయింది. హైడ్రేట్ గా మంచిగా హెల్తీగా కనిపిస్తున్నాయి హెయిర్ కూడా. చూడండి మీరే డిఫరెన్స్. నేను కంటిన్యూస్ గా ఒక షాంపూ 4-5 months యూజ్ చేశానంటే ఇది ఒకటి మాత్రమే. నేనైతే ఏం కూడా థింక్ చేయకుండా రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసి నాకు 250 ml అన్నమాట. 250 ml కూడా నేను నైకా పింక్ సెల్ లో తీసుకున్నాను. ఆఫర్ లో తీసుకుంటే నాకు ఇవన్నీ వచ్చాయి అనమాట. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 390 ఉంది, నాకు ఇదైతే 254 రూపీస్ పడింది. అండ్ సెకండ్ మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి నయాసినమైడ్. నాకు ఈ సెరం అంటే చాలా ఇష్టం. డాట్ అండ్ కీ అనే కాదు, నయాసినమైడ్ అంటే పర్టికులర్ గా చాలా ఇష్టం. ఇంతకు ముందు వరకు ఇది నా ఫస్ట్ పర్చేస్ అనమాట. ది మోస్ట్ వైరల్ ప్రొడక్ట్ డాట్ అండ్ కీ నుండి పింక్ నయాసినమైడ్ సెరం. సో ఫస్ట్ టైం తీసుకున్నాను, చాలా వైరల్ అవుతుంది. దట్టు నాకు నయాసినమైడ్ ఇంగ్రీడియంట్ అంటే చాలా ఇష్టం. సో దానికోసం అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. మీకు కూడా రివ్యూ చేయొచ్చు కదా అని చెప్పి. ఫస్ట్ అయితే నేను ప్లమ్ ది రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ ఉంటది కదా, అది యూస్ చేసేదాన్ని. అది కూడా చాలా బాగుంటది. ఇది తీసుకున్నానంటే అర్థం అది బాగాలేదని కాదు, చాలా బాగుంటది. కాకపోతే ఇది కూడా ట్రై చేసి మీకు రివ్యూ చేయొచ్చు కదా అని ఇది తీసుకున్నాను. ఫస్ట్ టైం చాలా వైరల్ అవుతుంది పింక్ నయాసినమైడ్ సిరం. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లుక్ ఎట్ దిస్, ఎంత క్యూట్ గా ఉందో బాటిల్. అసలు ఇది పింక్ కలర్ లో ఉంటుంది అనమాట. చాలా వైరల్ అవుతుంది. మీకు కూడా యూస్ చేసి రివ్యూ ఇస్తే కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు 30 ml 521 రూపీస్ పడింది. ఇంకా నయాసినమైడ్ అంటే మనకి ఫేస్ పైన పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ కి కానీ యాక్నే మార్క్స్ కి కానీ కొంచెం బ్రైట్నింగ్ కి యూజ్ అవుతుంది రెగ్యులర్ యూస్ తో. దీంతో మనకి ఇది ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేస్తే చాలు, అన్నింటికి యూజ్ అవుతుంది అనమాట. టీనేజర్స్ అడుగుతూ ఉంటారు కదా ఏం సెరం యూజ్ చేయాలని. ఒక నయాసినమైడ్ చాలు వాళ్ళకి. ప్రెసెంట్ ఏజ్ లో నయాసినమైడ్ మనకి యాక్నే మార్క్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ పోర్స్ కానీ అన్నింటికీ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్. ఇది కూడా సెరం. ఇదైతే డర్మకో నుండి తీసుకున్నాను. డర్మకో బ్రాండ్ లో నాకు ఎక్కువగా ఇష్టం. సన్ స్క్రీన్ కానీ నయాసినమైడ్ కానీ సాలిసిలిక్ యాసిడ్ కానీ. చెప్పాను కదా నయాసినమైడ్ అయితే నేను ఎక్కువ యూస్ చేస్తాను. ప్లమ్ నుండి ట్రై చేశాను, డర్మకో నుండి ట్రై చేశాను. సో ఇప్పుడు వచ్చేసి డాట్ అండ్ కీ నుండి తీసుకున్నాను. ప్లమ్ నుండి అయితే లిటరల్లీ 3-4 బాటిల్స్ యూస్ చేశాను. ఇదైతే సాలిసిలిక్ యాసిడ్ డర్మకో నుండి. సాలిసిలిక్ యాసిడ్ మనకు అందరికీ తెలిసిందే కదా, పింపుల్స్ కి కానీ యాక్నే మార్క్స్ కి కానీ యూజ్ అవుతాయి అనమాట. ఎవరికైతే ఎక్కువగా యాక్నే ఉంటుందో పింపుల్స్ ఉంటాయో వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్నే మార్క్స్ కానీ పింపుల్స్ ఉన్నా కూడా చాలా వర్కౌట్ అవుతుంది అనమాట సాలిసిలిక్ యాసిడ్. ఇది వచ్చేసి డర్మకో 2% సాలిసిలిక్ ఫేస్ సిరం. సాలిసిలిక్ యాసిడ్ మెయిన్ యూజెస్ వచ్చేసి యాక్నే మార్క్స్, పింపుల్స్ అండ్ బంపీ స్కిన్ టెక్స్చర్ ఉంటుంది కదా, ఎవరికైతే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది నేను వీక్లీ 2 యూజ్ చేస్తాను అంతే, నైట్ టైమ్స్. వచ్చేసి సన్ స్క్రీన్. అందరూ ఎక్కువగా నన్ను అడుగుతున్న క్వశ్చన్, అక్క ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. నేను యూజ్ చేస్తుంది అయితే లాక్మీ అన్నమాట. సో నన్ను అడిగితే నేను చెప్పేది, అండ్ ఏజ్ వాళ్ళు కూడా యూజ్ చేయాలని ఎక్కువగా అడుగుతున్నారు. నన్ను అడిగితే సన్ స్క్రీన్ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయాలి. మీ మదర్స్ కి కూడా చెప్పండి, ఫాదర్స్ కి కూడా చెప్పండి, అందరూ యూజ్ చేయాలి. యూవీ నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సన్ నుండి. సో అది కూడా SPF 50+++ అన్నమాట లాక్మీ సన్ స్క్రీన్ వచ్చేసి. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు, అన్ని కూడా నా మనీతో నేను కొనుక్కున్నవే. సో లాక్మీలో రెండెందుకు తీసుకున్నానంటే, ఒకటి లోషన్, ఒకటి టింటెడ్ అన్నమాట. డైలీ వేర్కి అయితే నేను లోషన్ యూజ్ చేస్తాను. సో నాకు ఎప్పుడైనా కొంచెం కవరేజ్ కావాలి, ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి అన్నప్పుడు టింటెడ్ యూజ్ చేస్తాను. నేను ఫౌండేషన్, కన్సీలర్స్ అవి ఏం యూజ్ చేయను, అలవాటు కూడా లేదు, పడవ నాకు.
సో అందుకోసమని టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అంతే. సో ఇవి వచ్చేసి రెండు కూడా 100 ml 100 ml ఈచ్ 319 రూపీస్ పడింది. సో సన్ స్క్రీన్ లో సజెషన్స్ ఇవ్వమంటున్నారు కదా, నేనైతే నాకు యూజ్ చేసినవి రెండు చెప్తాను. ఒకటైతే లాక్మీ యూజ్ చేస్తాను, చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ షెఫ్స్ నుండి హల్దీ అండ్ హైలూరానిక్ సన్ స్క్రీన్ అని ఉంటుంది అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి రెండింట్లో. అండ్ అక్వలాజికా కూడా బాగుంటుంది అని విన్నాను, బట్ నేను యూజ్ చేయలేదు కాబట్టి ఇవి రెండు చెప్తాను నేనైతే. అండ్ ది డర్మకో వాళ్ళది కూడా హైలూరానిక్ సన్ స్క్రీన్ ఉంటుంది, చిన్న ప్యాకేజ్ లో వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయండి, కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాత్రం యూజ్ చేయాలి. రేజర్స్ నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూపించాను, ఇది కార్మెసీ రేజర్స్ అనమాట. చాలా సాఫ్ట్ గా చాలా గ్రిప్ గా ఉంటాయి అనమాట. మనకి రేజర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా రీసెర్చ్ చేసి చూసి తీసుకోవాలి. లైక్ కొంచెం కట్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇదైతే స్మూత్ గా వస్తున్నాయి అనమాట. నేను ఐబ్రోస్ కూడా థ్రెడింగ్ కి వెళ్ళను, రేజర్స్ తోనే తీసుకుంటాను. ఎందుకంటే ఐబ్రోస్ నీకు థ్రెడింగ్ కి వెళ్తే ఐస్ ఎఫెక్ట్ అవుతున్నట్టుగా అనిపించింది. సో దానికోసం నేను రేజర్స్ యూజ్ చేస్తాను, చాలా బాగుంటాయి. స్మూత్ గా ఇలా స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట హెయిర్ కూడా. సో ఇది ఈజీ టు యూస్ కూడా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు, ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇవి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే. ఇవి వచ్చేసి నాకు 3 ఉన్నాయి అనమాట, సెట్ ఆఫ్ 169 రూపీస్ పడింది. ఇది 6th ప్రోడక్ట్ అనుకుంటాను కదా, యా 6th ప్రోడక్ట్. ఇది వచ్చేసి అలోవెరా జెల్. అలోవెరా జెల్ యూజెస్ అందరికీ తెలిసిందే కదా, హైడ్రేషన్ 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 హైడ్రేషన్. ఏదైనా హైడ్రేషన్ గైస్, హెయిర్ కైనా స్కిన్ కైనా ఏదైనా కూడా హైడ్రేట్ గా ఉంటే మనం హెల్దీగా కనిపిస్తాం. సో హెల్దీగా ఉండడం వల్ల లుక్స్ కూడా బాగుంటాయి అనమాట. సో ఇది వచ్చేసి అలోవెరా జెల్ ఫ్రమ్ మామా ఎర్త్. ఇంతకు ముందు నేను ప్లమ్ నుండి తీసుకున్నాను, ఇప్పుడైతే మామా ఎర్త్ నుండి తీసుకున్నాను. ఇదైతే ప్యూర్ అలోవెరా జెల్ అనిపిస్తుంది మామా ఎర్త్ నుండి, చాలా బాగుంటుంది. అది కూడా బాగుంటుంది ప్లమ్ నుండి. సో ఇదైతే నాకు 227 రూపీస్ పడింది. ఇది మెయిన్ గా నేను దేనికి యూజ్ చేస్తాను అంటే, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు అలోవెరా జెల్ అప్లై చేస్తాను. సో అలోవెరా జెల్ అప్లై చేసుకుని హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే నాకు కొంచెం లాంగ్ స్టే అనిపిస్తుంది అనమాట స్ట్రైట్నింగ్. చాలా సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నైట్ టైం తీస్తే వీడియో సరిగ్గా రావట్లేదు, డేలో తీస్తేనేమో సౌండ్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అని చెప్పాను కదా, సో ఒకటి హెయిర్ కి యూజ్ చేస్తాను, ఇంకొకటి వచ్చేసి ఫేషియల్ హెయిర్ రిమూవల్ టైంలో ఫేస్ కి అప్లై చేస్తాను. అప్లై చేసి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే మనకి స్మూత్ గా వచ్చేస్తుంది అనమాట హెయిర్. సో ఎప్పుడైనా నాకు ఫేస్ కి ఎక్కువగా హైడ్రేషన్ కావాలి అనుకుంటే నైట్ టైం ఇది అప్లై చేసుకొని పడుకుంటాను. ఫ్రెష్ ఫీలింగ్ గా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది అనమాట ఫేస్. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి, ఒక్క బాటిల్ తీసి పెట్టుకోండి. సో ఇది వచ్చేసి మై హోలీ గ్రిల్ ప్రొడక్ట్, చాలా సార్లు చెప్పాను, సన్ స్క్రీన్ అనమాట. సో సన్ స్క్రీన్ ఫేస్ కే కాదు, హ్యాండ్స్ అండ్ బాడీకి కూడా అప్లై చేయాలి. ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేవి మన హ్యాండ్సే కదా, సో హ్యాండ్స్ కి కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సో హ్యాండ్స్ కి బాడీ సన్ స్క్రీన్ నేను ఏదైనా సజెస్ట్ చేస్తాను అంటే విష్ కేర్ నుండి మాత్రమే. నిజంగా ఒక్క బాటిల్లో చూస్తారు మీరైతే డిఫరెన్స్, ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది హ్యాండ్స్ ది చాలా బాగా. 3rd బాటిల్ అనుకుంటాను అది, కానీ ఒక్క బాటిల్లో మీరు డిఫరెన్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఇది వచ్చేసి విష్ కేర్ బాడీ లోషన్ సన్ స్క్రీన్ అన్నమాట. హ్యాండ్స్ కి డైలీ యూజ్ చేయండి, ఒక్క బాటిల్లో మీరు డిఫరెన్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఇది వచ్చేసి నాకు 200 ml 370 రూపీస్ పడింది. సో నెక్స్ట్ వన్ జనరల్ ఫేస్ వాష్ అనమాట. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా, ఫేస్ వాష్ మనం ఏది తీసుకున్నా పర్లేదు. సో ఫేస్ వాష్ తో మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, వైట్ అవ్వడం కానీ ఏదైనా యూజ్ ఉండడం కానీ, జనరల్ ఫర్ క్లీనింగ్ పర్పస్ అంతే. సో ఫేస్ వాష్ మనం ఏదైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలనేది ఏమీ ఉండదు. ఎక్కువగా ఇన్వెస్ట్ అస్సలు చేయొద్దు, 200 కి మించి ఇన్వెస్ట్ చేయొద్దు ఫేస్ వాష్ అయితే నిజంగా. సో నేను తీసుకుంది అయితే ప్లమ్ ఫేస్ వాష్ అనమాట, నయాసినమైడ్. నేను చెప్పాను కదా నయాసినమైడ్ ఇంగ్రీడియంట్ అనేది చాలా ఇష్టం, అన్ని విధాలుగా యూజ్ అవుతుంది, అది ఒక్కటి ఉంటే చాలు. సో దానికోసం తీసుకున్నాను, మెయిన్ గా పోర్స్ కి యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే 194 రూపీస్ పడింది నాకు, 100 ml 194. చాలా మంత్స్ వస్తుంది నాకు ఇదైతే నిజంగా. ఇంత సరిపోతుంది అంతే. డబుల్ క్లెన్జింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం తీసుకొని ఇంకో సెకండ్ టైం కూడా కొంచెం తీసుకొని వాష్ చేసుకోవడం అంతే. నా సజెషన్స్ ఫేస్ వాష్ లో అంటే సింపుల్, సెటాఫిల్, ప్లమ్. ఫేస్ షాప్ నుండి చాలా బాగుంటుంది, కాకపోతే చాలా కాస్ట్, అవసరం లేదు. నైకా నుండి కూడా సింపుల్ అయితే అందరికి చాలా బాగా పడుతుంది అనమాట. అండ్ సిప్లా నుండి సాలిసిలిక్ ఫేస్ వాష్ అని ఉంటుంది, ఎవరికైనా ఎక్కువగా యాక్నే ఉందంటే అది కూడా యూజ్ చేయొచ్చు. 10th ప్రోడక్ట్ వచ్చేసి రోజ్ హిప్ సెరమ్ అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను, ఇప్పటివరకు యూజ్ చేయలేదు. నేను మెయిన్ గా తీసుకోవడానికి రీజన్ వచ్చేసి డార్క్ సర్కిల్స్. ఐస్ కింద నాకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. సో సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటాను కదా, అండ్ ఇవి కూడా ఎడిటింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో 2 స్క్రీన్స్ కదా, దానివల్ల నాకు ఐస్ కింద ఎక్కువ డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి అనమాట. సో ఎక్కువగా దానికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. రోజ్ హిప్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే కొలాజిన్ బూస్ట్ చేస్తుంది ఎక్కువగా.
సో వ్రింకిల్స్ ఉన్నా కూడా రాకుండా ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా మనం రోజ్ హిప్ సెరమ్స్, కొలాజన్ బూస్టింగ్ పెప్టైడ్ సెరమ్స్ యూస్ చేయొచ్చు. ఫేస్ కి కూడా యూస్ చేయొచ్చు. చాలా హైడ్రేటింగ్ గా, చాలా ప్లంపింగ్ గా అనిపిస్తుంది ఫేస్. సో ఇది వచ్చేసి నాకు గుడ్ వైబ్స్ నుండి చెప్పాను కదా, హైడ్రేటింగ్ గ్లో ఫేస్ సీరం రోజ్ హిప్ సెరమ్. సో 390 రూపీస్ పడింది 30 ml. నెక్స్ట్ వచ్చేసి కామన్ కాజల్ అనమాట. NYB కాజల్ తీసుకున్నాను ఫస్ట్ టైం. నేను ఎప్పటికైనా లాక్మీ యూస్ చేస్తాను. సో లాస్ట్ టైం కూడా ఏదో డిఫరెంట్ గా ట్రై చేశాను, బట్ నాకు అంతగా నచ్చలేదు అది. ఇదైతే స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు NYB వాళ్ళు. కాకపోతే లిటరలీ అప్సైడ్ సైజ్ అనమాట. కాకపోతే ప్రైస్ కి వర్తే అనిపించింది. సో నాకు ఇవి వచ్చేసి 132 రూపీస్ కి 2 వచ్చాయి అనమాట. సో ఒక కాజల్ మినిమం 180 రూపీస్ ఉంటుంది కదా లాక్మీలో అయితే. సో ఇది వచ్చేసి 130కి 2 అంటే పర్లేదు, బాగానే అనిపించింది. బట్ చాలా బాగుంది, చాలా డార్క్ బ్లాక్ గా ఉంది. మై ఫేవరెట్ ప్రొడక్ట్ ఉప్తాన్ ఇన్స్టంట్ గ్లో పౌడర్ అనమాట. ఇది కూడా గుడ్ వైబ్స్ నుండి. నాకు గుడ్ వైబ్స్ లో ఎక్కువగా వాళ్ళవి ఈ పౌడర్స్ అంటే చాలా ఇష్టం. లిటరలీ ఒక్క యూజ్ లో మనం నిజంగా గ్లో చూస్తాం అన్నమాట. అంత ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఇంతకుముందు వాళ్ళది ఒకటి బాక్స్ ఉంటుంది ఉప్తాన్ గ్లో అని చెప్పి తీసుకున్నాను. అది లిటరలీ కంప్లీట్ అయిపోయింది బాక్స్. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఏదైనా పార్టీ ఉంది, ఈ రోజు మనకి ఇన్స్టెంట్ గ్లో కావాలి, సడన్ గా పార్టీ ఉంది అనుకున్న రోజు యూజ్ చేస్తే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ ఉప్తాన్ ఇన్స్టెంట్ గ్లో పౌడర్ అనమాట. టర్మరిక్, కుంకుమ పువ్వు సంథింగ్ ఏవో ఉన్నాయి దీంట్లో. సో ఇన్స్టెంట్ గ్లో అంట. సో ఒక్క యూజ్ లోనే గ్లో తెలుస్తుందంట మనకి. సో యూజ్ చేశాక చెప్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి, లేదంటే కంప్లీట్ గా లైవ్ వీడియో చేద్దాము. సో ఇది వచ్చేసి నాకు 50 గ్రామ్స్ వచ్చేసి 86 రూపీస్ పడింది. 50 గ్రామ్స్ 86 రూపీస్, పర్లేదు, చాలా రోజులే యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అందరికీ తెలుసు వైటమిన్ సి. నేను ఎక్కువగా యూజ్ చేసే సెరం అంటే వైటమిన్ సి. డైలీ యూజ్ చేస్తాను. డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అని యూజ్ చేస్తాను. ఒక్కోసారి డైలీ, ఒక్కోసారి ఆల్టర్నేట్, అలా యూజ్ చేస్తూ ఉంటాను వైటమిన్ సి. నేను యూజ్ చేసే సెరం వచ్చేసి వైటమిన్ సి ప్లమ్ 10% సెరం అనమాట. ఈ సారి అయితే విష్ కేర్ నుండి తీసుకున్నాను, కొత్త ప్రొడక్ట్. సో ఎక్కువగా వైరల్ అవుతుంది కదా. సో వైటమిన్ సి నేను ప్లమ్ నుండి యూజ్ చేస్తాను. ఇప్పటివరకు కొత్తవి ఏవి యూజ్ చేయలేదు, బట్ ఫస్ట్ టైం విష్ కేర్ నుండి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి విష్ కేర్ సూపర్ బ్రైట్ C16 వైటమిన్ సి సెరం ఫర్ బ్రైట్, రేడియంట్ అండ్ ఈవెన్ టోన్ స్కిన్ అంట. సో ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 10% వైటమిన్ సి, 4% నయాసినమైడ్, 1% కోజిక్ యాసిడ్ ఉన్నాయన్నమాట. సో మనం కొన్ని డేస్, ఒక 1-2 months అయినా యూజ్ చేయాలి, అప్పుడే రిజల్ట్ తెలీదు ఎలా వర్కౌట్ అవుతుంది. సూపర్ బ్రైట్నింగ్ అని చెప్తున్నారు కదా, సో ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటో మీరే చూస్తారు డిఫరెన్స్ వీడియోస్ లో. సో ఇది బాగా వర్క్ అవుతుంది అనుకుంటే నేను మళ్ళీ రివ్యూ అప్డేట్ చేస్తాను, అప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు. అప్పటి వరకు అయితే ప్లమ్ వైటమిన్ సి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. వైటమిన్ సి నేనైతే మార్నింగ్ యూజ్ చేస్తాను, నైట్ చేయను. 30 ml 559 రూపీస్ పడింది. మరి ఇంకా నాకు ఫ్రీ గిఫ్ట్స్ కూడా వచ్చాయి పర్పుల్ నుండి. ఫ్రీ గిఫ్ట్స్ ఏమొచ్చాయో చూద్దాం. సో ఫ్రీ గిఫ్ట్స్ లో నాకు ఎక్కువగా నచ్చింది అయితే ఈ విష్ కేర్ వల్ల రోజ్ వాటర్ అనమాట. నేను ఇది కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నాను యాక్చువల్గా. సో వాళ్ళే ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి పర్లేదు, ఐమ్ హ్యాపీ. నాకు టోనర్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే వాటిపైన ఇన్వెస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా హైడ్రేటింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను కదా, మళ్ళీ టోనర్కి సపరేట్గా మనీ పెట్టి కొనడం ఇష్టం ఉండదు. సో అది ఫ్రీ గిఫ్ట్ నాకు ఇదైతే రోజ్ వాటర్ వచ్చింది విష్ కేర్ నుండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అయితే ఈ ప్లమ్ ఫేస్ వాష్ వచ్చింది. ఈ ప్లమ్ ఫేస్ వాష్ నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను. సో ప్లమ్ ఫేస్ వాష్ అనమాట, నయాసినమైడ్ ఫేస్ వాష్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విష్ కేర్ నయాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అంట. ఇది కూడా ఫ్రీ గిఫ్ట్, స్మాల్ ప్యాకేజ్. ఇవి యూజ్ చేసి మనకి నచ్చితే పెద్దగా ఆర్డర్ పెట్టుకోవడం కోసం ఇస్తారనమాట. సో అంతే, మరి చెప్పాను అనుకుంటున్నాను క్లియర్గా నేను ఏం తీసుకున్నాను, ఏం యూజ్ చేస్తాను. నేనైతే ఈ వీడియోలో నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నానో 2 కూడా చెప్పేశాను. నేను ఇవే, ఇంతకు మించి యూజ్ చేసేదంటే ఓన్లీ ప్రొడక్ట్ అనమాట, ఆర్డినరీ పీలింగ్ సొల్యూషన్. సో ఇది వచ్చేసి అయిపోయింది కూడా, దీంట్లో లేదు అసలు. ఆర్డినరీ పీలింగ్ సొల్యూషన్ ఇదైతే టీనేజర్స్ అస్సలు యూజ్ చేయవద్దు, చాలా ట్రై చేస్తుంది స్కిన్ ని. ఇది నేను వీక్లీ వన్స్ యూజ్ చేస్తాను, సండే రోజు. సో నైట్ ఒక 8 minutes పెట్టుకోవాలి అంతే, 8 to 10 minutes వరకు. సో ఫేస్ వాష్ చేసుకుని డ్రై స్కిన్ పైన ఒక 8 to 10 minutes పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకొని థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి ఇది. సో మార్నింగ్ మనకి ట్యాన్ రిమూవల్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్ గా ట్యాన్ రిమూవ్ చేసి పిగ్మెంటేషన్ కి యూజ్ అవుతుంది. కాకపోతే ఒక్క యూజ్ లో మనం నిజంగా నోటీస్ చేస్తాం డిఫరెన్స్. చాలా ఫేవరెట్ ప్రొడక్ట్ నాకు ఇదైతే నిజంగా. ఇదొకటి, నయాసినమైడ్ ఒకటి, 2 ఉంటాయి చాలా అసలు.
సో నేను చెప్పానని మాత్రం ఆర్డర్ పెట్టుకోవద్దు. రీసెర్చ్ చేయండి, కనుక్కోండి ఎలా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలి, మన స్కిన్కి ఏం సెట్ అవుతాయి అన్నీ కనుక్కొనే ఆర్డర్ పెట్టుకోండి. సో నేను చెప్పానని ఎవరో చెప్పారని మాత్రం ఆర్డర్ పెట్టుకోవద్దు. మీరు కూడా సెల్ఫ్గా రీసెర్చ్ చేసిన తర్వాతే తీసుకోండి. నేను ఇవన్నీ కూడా చాలా రివ్యూస్ చదివి చాలా రీసెర్చ్ చేసి యూస్ చేస్తున్నాను. ఇవన్నీ నాకు పడుతున్నాయి అనమాట. ఇప్పుడు కొత్తవి ఏం ట్రై చేయట్లేదు మళ్ళీ. సో అన్ని కూడా నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్సే. ఆ ఇంగ్రీడియంట్స్లోనే కొత్త బ్రాండ్స్ తీసుకున్నాను అంతే. సో రివ్యూ చేసి అవి కూడా అప్డేట్ చేస్తాను. సో ఈ రోజు వీడియో అయితే ఇంతే, మరి క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్యాచ్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ గైస్, బై బై.